వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తున్న పురంశెట్టి తిరుపతి డీసీఎం వ్యాన్ ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి వ్యాన్ వెనుక టైర్ కింద పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని డీసీఎం ను డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జమ్మికుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట పట్టణంలోని గత కొన్ని సంవత్సరాల నుండి దుర్గా కాలనీకి చెందిన పురంశెట్టి తిరుపతి దుర్గా కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి భార్య, 7 సంవత్సరాల కూతురు, 4 సంవత్సరాల ఒక కుమారుడు, అతని తల్లి ఉన్నారు. ఫ్లైఓవర్ పైకి వెళ్తున్న టైంలో బస్ స్టాండ్కి వస్తున్న క్రమంలో డీసీఎం వ్యాను మరియు ఒక ఎలక్ట్రికల్ స్కూటీ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో తల భాగము మరియు శరీర భాగాలు మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. ఇది చాలా హీనమైన యాక్సిడెంట్ జరిగింది. మనం ఎన్నిసార్లు పదే ఎన్ని ఛాలెంజ్ ఇచ్చినా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా, ప్రతిసారి తీసుకొచ్చేసి మనం వార్నింగ్ ఇచ్చినా కూడా చాలామంది హెల్మెట్ ధరించడం అనేది మర్చిపోతున్నారు. అది కావాలని చేస్తున్నారు. దీనివల్ల మనము చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మనము ఎంత చేసినా కూడా వాళ్ళ ఒక బాధను మనం తీర్చలేము. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏదో తీసుకొచ్చేసి అవేర్నెస్ పెట్టినప్పుడు, పోలీస్ స్టేషన్లో బండ్లు పెట్టేసినప్పుడు మీరు అప్పటికప్పటికి తాత్కాలికంగా బాధపడవచ్చు, కానీ అది మీ ప్రాణాలను కాపాడుతున్న విషయం మీరు మర్చిపోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడ తెలిసినా దయచేసి 2 వీలర్స్ అయినా హెల్మెట్స్ కంపల్సరీ ధరించండి. 4 వీలర్స్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించండి. మనకు ప్రమాదాలను చెప్పి రావు. చాలా చిన్న ఇన్సిడెంట్, చాలా సింపుల్గా మనము చేసి డీసీఎం వ్యాన్ చాలా స్లోగా వెళ్తున్న దాన్ని ఓవర్టేక్ చేద్దామనే ఉద్దేశంతో మనం కొంచెం అజాగ్రత్తగా ముందు మన వస్తువులు కూడా మనం జాగ్రత్తగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఒక చిన్న ఫెన్సింగ్ వైర్ తగలడం వల్ల ప్రమాదవశాత్తు ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గరే కదా, ఇక్కడే కదా అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. మన ప్రాణాలను మనం కాపాడుకోవాలని నేర్చుకోవాలి.